ప్రభుత్వానికి ఎస్సీల నుంచి ఒక ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం అంటూ ఎప్పుడో సుప్రీంకోర్టు తేల్చెప్పేసింది. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్సీ వర్గీకరణ సంయుక్త కార్యాచరణ కమిటీ ఏదైతే ఉందో జేఏసీ జాతీయ చైర్మన్ మామిడి సుదర్శన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో దేశంలో వర్గీకరణ మొదట నేనే చేశాను అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలి అంటూ జేఏసీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగానే అంటే చంద్రబాబు మాత్రమే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, పక్క రాష్ట్రాలు ఆల్రెడీ ఆ వర్గీకరణకు సంబంధించిన నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ అసెంబ్లీలో కూడా ఆమోదించారు.